ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనము. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు మకరతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు మకరతములో ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనము ఆవరించి ఉండెను. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నిర్గమకాండము 24వ అధ్యాయము 10వ వచనంలో ఇజ్రాయేలు దేవుని చూచిరి, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజం వంటిది ఉండెను. హెజెకీయలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం, వాటి తలల పైనున్న ఆ మండలం పైన నీల కాంతమయమైన సింహాసనం వంటిదొకటి కనపడెను, మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నర స్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబం వలన, ఆయన పాదములు అగ్నిస్తంభం వలన ఉండెను. హెజెకీయలు గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో, దేవుని తోటయగు ఏదెనులో నువ్వంటివి మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తపవర్ణపు రాయి, సూలిమాని రాయి, మకరతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారంతోనూ నువ్వు అలంకరింపబడి ఉన్నావు. నువ్వు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించు వరకు నీకు సిద్ధమైరి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలో స్వర్వమును సింహాసీనుడైన ఉన్న వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును ఇక యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో, సింహాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో వెలుగెత్తి చెప్పిరి. ఆమె. దేవుని వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యను బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే సింహాసీనుడైన దేవుడై ఉన్నారు తండ్రి. నాయన మేము ఎంత భయభక్తులు కలిగి మీ ప్రేమలో మీ కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.